మొదటి కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. 23 నుంచి మార్చి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొంది తిని ప్రభువైన యేసు తాను అప్పగింపని రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రనెత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చూడని చెప్పాను. ప్రార్థన చేసుకో. ప్రేంగల తండ్రి, మహోన్నతుడైన దేవా, మీరు వెల ఇచ్చి కొన్నటువంటి నీ ప్రజల కొరకై వందనాలు. ఈ మాట వాస్తవము. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మరి 2000 సంవత్సరాలుగా ఈ మాట ఘోషిస్తోంది. దేవా తండ్రి, మా యొద్దకు కూడా ఈ మాట వచ్చింది, మమ్మల్ని కూడా పట్టుకుంది, మమ్మల్ని కూడా కొన్నది. మీకు వందనాలు. నిత్యత్వం కొరకై భద్రం చేసుకున్నది. మీకు వందనాలు. ఆత్మదేవ పైనుండి సహాయం తెచ్చి, మానవునిగా నాకు కొంత మట్టుకే తెలుసు, కొంత మట్టుకే నేను గ్రహించాను. మీరు అంతయు ఎరుగుదురు, సమస్తం ఎరుగుదురు. కనుక దేవా, మీ ఆత్మ నన్ను వశపరుచుకొని నీ ప్రజలకు సంగతులు తెలియజేయటకు సహాయం చేయమని, మమ్మల్ని దర్శించమని, యేసుప్రభు రక్షణ లేని రక్షణార్థం వాడుకోమని యేసుప్రభు పెట్టి వేడుచున్నాం తండ్రి. సమయం తక్కువ ఉంది. కొద్ది సమయము మనము బల్ల కొరకైన హెచ్చరికలు విందాం. ఈ మాటలో ఒక చిన్న మాట దాగి ఉంది. ఆ మాట ఒక్కటి ధ్యానిస్తాం. అందరు పలకండి. అందరూ చిన్న మాట అందరు చెప్పండి. ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే బల్ల తీసుకునేవారు, అంటే బల్ల తీసుకోనని వారు కూడా వినాలి. తర్వాత వచ్చే దినాల్లో మీరు సిద్ధపడాలి. అయితే మీరు కూడా ఆ గుంపులో ఉన్నారనుకొని వినండి. ఇది కేవలం బల్ల తీసుకునే వారికి ఒక్కరికనే కాదు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రభు వచ్చు వరకు అనే మాట. చెప్పండి. ఈ ప్రభు బల్ల అనేది ఏం మాట్లాడుతుందంటే ప్రభు రాకడ గురించి మాట్లాడుతుంది. ఈ లేఖనాన్ని బట్టి ప్రభు రాకడ, ఈ రాకడలో ఏం జరగబోతుందని తర్వాత మనం చూద్దాం. ఇక్కడ ఒక చిన్న కథలాగా చెప్పి మీకు వర్తమానకి వెళ్తాం. ఒకానొక దేశం ఉండేదంట. ఆ దేశం పేరు ఒక గొప్ప రాజుగారు ఆ దేశాన్ని పరిపాలించేవాడు. ఆ దేశం ప్రజలంటే ఆ రాజుగారికి చాలా ఇష్టం అంట. ఎంత ఇష్టమో, చాలా ఇష్టం అంట. అయితే రాజుగారు వారందరికీ తన ప్రేమను ప్రకటించాలని ఆయన ఒక చిన్న ఏర్పాటు చేశాడంట. నా ప్రేమ ఎంత ఉంది అని చెప్పడానికి. ఏంటి ఆ ప్రేమ అంటే, రాజుగారు ఒక విందు ఏర్పాటు చేశారంట. ఏమిటి ఆ విందుకు ఒక పేరు పెడదాం, ప్రేమ విందు. ఏం విందు? ద లవ్ ఫీస్ట్ అరేంజ్ చేశాడంట. ప్రజలకు చెప్పాడు, తన దేశ ప్రజలకు చెప్పాడు, దాని రాజ్య ప్రజలకి, నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళందరూ కూడా విందుకు రావాలహో అని చెప్పాడంట. చాటింపేశాడు. ప్రజలందరూ వచ్చేసారు. అబ్బా, రాజుగారు విందుకు పిలిచాడు. ఎవరు పిలిచారు? రాజు విందుకు పిలిచాడు. రాజు విందుకు పిలిస్తే ఏం విందు ఉంటుంది? యాంగ్జైటీ. అందరు వచ్చేసారు. అందరి దగ్గర యాంగ్జైటీకి వెయిట్ చేస్తారు. అందులోనే అందరికి పెద్ద క్వశ్చన్ వచ్చిందంట. ఏంటో ప్రశ్న అంటే, రాజుగారు ఎక్కడున్నారు అని. రాజు కనిపించట్లే. చెప్పండి. రాజుగారు విందుకు పిలిచాడు, బాగానే ఉంది. అందరు అంతఃపురం అంతా కిటకిటలాడుతోంది. రాజు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు, అందరు వచ్చారు. అయితే రాజు కనిపించట్లే. రాజు ఎక్కడ అందరు అడుగుతుంటే ఒక భటుడు వచ్చాడు. ప్రజలందరికీ తెలియజేయడం ఏదనగా అని వంగి ఆయన నమ్రతతో ఒక మాట చెప్పాడు. అందరూ పలకండి. విందు ప్రధాని విందుకు పిలిచి తాను విందుగా మారినాడు. అర్థమైంది లేదు? చెప్పండి. విందు ప్రధాని విందుకు పిలిచి తానే విందుగా మారినాడు. ఇప్పుడు ఎవరైనా సరే రాజును ప్రేమించే వాళ్ళు ఆ విందులో భోంచేయాలి.
వాళ్ళు మీరు భోంచేయకుండా పోయారంటే అర్థం ఏంటంటే రాజుని మీరు ప్రజలు ఒక్కసారిగా నివ్వెరపోయారంట. విందు బాగానే ఉంది, ప్రజలంతా బాగుంది, కానీ ఇప్పుడు రాజుగారు ఏమయ్యారు? విందు అయిపోయాడు. ఇప్పుడు ఈ రాజ్యము యేసురాజ్యం, దేవుని రాజ్యం, ప్రభు రాజ్యం, పరలోక రాజ్యం, శాశ్వత రాజ్యం, నిశ్చల రాజ్యం, నిత్య రాజ్యం, అంతములేని రాజ్యం. రాజ్యం, ఈ రాజ్యానికి చాలా పేర్లు ఉన్నాయి. ఈ రాజ్యానికి మీరు పిలువబడ్డారు. ఇది వాస్తవం, ఇందులో కల్పితం ఎంత మాత్రము లేదు. ఇది నిజమన్నది ఈ దేహం ఒప్పుకోదు, కానీ ఆత్మ ఒప్పుకుంటుంది. ఈ దేహము కొంచెం డౌట్ ఇస్తానే ఉంటుంది, అది ఎట్లా ఆత్మ ఉంటుంది, ఇది నిజమని ఖచ్చితంగా చెప్తుంది. అయితే ఇప్పుడు మన మధ్యలో రాజుగారు విందుగా కూర్చున్నాడు. ఈయన రాజు. ఈయనెవరు? అందరు చెప్పాలా? చెప్పండి, ఎవరైనా? నేను చెప్తా ఉంటా, పలుకుతా ఉండండి. అందరు 1 2 3 స్టార్ట్. రాజుల రాజు, మహారాజు, అలంకరించబడిన రాజు, శాశ్వత రాజు, సర్వభూమికి రాజు, సకల యుగములకు రాజు, జనములకు రాజు, సదాకాలమునకు రాజు, షాలేము రాజు, సమాధానముకు రాజు, సర్వభూమికి రాజు, నీరాజు, యాకోబు రాజు, ఇజ్రాయేలు రాజు, యూదుల రాజు. 16 చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి, టైం లేదు ఇంకా. హూ ఈస్ దిస్ కింగ్? ఈజ్ అ కింగ్ ఆఫ్ కింగ్స్, ఈజ్ అ గ్రేట్ కింగ్, ఈజ్ అ బ్యూటిఫుల్ కింగ్, ద కింగ్ ఆఫ్ షాలేమిన, షాలేము రాజు. ఈ రాజు గురించి 16 విషయాలు చెప్పాను. ఈ 16 ఇప్పుడు ధ్యానిస్తే మీకు నాకు చెప్పేకి ఓపిక ఉంది, కానీ మీకు వినేకి ఓపిక ఉండాలి. మీరు టైం చూసుకుంటే నేను చెప్పాను. నాకున్న జబ్బు ఏంటంటే ఎవరు టైం చూసుకుని నేను చూడొచ్చు, ఇంకా మెసేజ్ చెప్పను, అక్కడ స్టాప్ చేస్తాను. ఇంత మెసేజ్ ఉన్నా చెప్పను. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని బట్టి మేము మెసేజ్ తగ్గించుకుంటూ వస్తాం. కాబట్టి రాజుగారు మిమ్మల్ని ఎక్కడ పిలిచాడు? తన ఇంటికి పిలిచాడు. దేనికి పిలిచాడంటే విందుకు పిలిచాడు. మీరు ఎవరైనా సరే జాగ్రత్తనండి, ఈ విందులో మీరు పాలు పొందకుండా వెళ్ళిపోతే ఆయనను మీరు అవమానించినట్లు. ఓ పెండ్లికి వెళ్తాం, బువ్వ తినకుండా పోయినామనుకో, తెలిసిందనుకో ఎవరికి? పెండ్లింటే ఆయనకు అన్న వచ్చాడు కానీ భోంచేయలేదంటే తల కొట్టేసినట్లుంటుంది. అది అవమానించడం. చెప్పండి, దాన్ని ఏమంటారు? డిజానరింగ్. నువ్వు ఆయన అవమానించ. ఎవరైనా సరే అంటే అట్లని ఎవరు పడితే వారు, అర్హత లేని వారు పాలు పొందమని అర్థం కాదు. అర్హత పొందు. నేను అందరూ చెప్పండి, ఓ మాట పలకండి. ఆత్మ సంబంధమైన సంగతులకు పైసా ఖర్చు కాదు. మీకు తెలుసో లేదో, నీతికి, పరిశుద్ధతకు, నమ్మకత్వానికి, ఆత్మీయతకు డబ్బు ఖర్చు కాదు. ఏమైనా ఖర్చు అవుతుందండి? ఒక భక్తుడు రాశాడు, యేసుప్రభు సర్వీస్ అంత భూమి మీద ఉన్నప్పుడు ఆయన జీవిత కాలంలో ఎనడే కానీ కరెన్సీని తాకలేదంట ఆయన. మీకు అర్థమైందో లేదు? కరెన్సీ అంటే ఏంటండి? పైసా. డబ్బునైనా తాకలేదు. ఒక విశ్వాసికి డబ్బుతో పని లేదు. మనం డబ్బు అంటే పిచ్చి. అసలు 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 మన జీవితంలో ఆ విషయం ఉండనేకూడదు. దాంతో మనకు పని, మన పని ఏంటంటే పరిశుద్ధత, నీతి, యథార్థత, నమ్మకత్వం, ఆత్మీయత, వీటితో మనకు పని. వాటి విషయం మీరు వెంటబడితే డబ్బు నీకు ఎంత కావలిస్తుంది, నీ ఇంటికి వచ్చి పడుతుంది. మనం వాటిని వదిలేసి డబ్బు వెంట పడుతున్నాం కనుకనే డబ్బు నీకు అందనంత దూరం వెళ్ళిపోతుంది. ఇది వాస్తవం. ఇట్స్ ఎ ట్రూత్. నువ్వు ఈరోజు నుంచి నువ్వు ఆత్మీయతకు, పరిశుద్ధతకు, నీతికి, యథార్థతకు, ప్రేమకు, క్రీస్తు యొక్క నైతిక విలువలకు, ఆత్మీయమైన వాటికి నువ్వు ఈరోజు నుంచి వాటి గురించి అవి ప్రశస్తమైన వాటి వేళ కట్టలేం. చెప్పండి, నీతి యొక్క విలువ కట్టలేం, యథార్థత విలువ కట్టలేం. ఒక మనిషి యథార్థవంతుడు అంటే ఆ మనిషి అంటే అందరూ పలకండి, యెహోవా భక్తులు శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. ఇంత పెద్ద మాట తెలిసి ఇప్పుడు చెప్తే ఎటో పోతాం. కాబట్టి దేవునికి నువ్వంటే ఒక మాట చెప్పనా, అప్పుడు మనం అక్కడక్కడ వింటూ ఉంటాం, రెవరెండ్ అని. వింటామండి?
బిషప్ కన్నా పెద్దది ఏంది? రెవరెండ్. రెవరెండ్ డాక్టర్. చాలా రెవరెండ్ అంటే వారు వస్తే మనం లేచి నిలబడతాం. దేవునికి తన భక్తులంటే తను రెవరెండ్. ఇది చాలా విలువైన మాట. నువ్వు ఆ భక్తిని కాపాడుకోగలిగితే, ఆ నీతిని, పాపాన్ని అసహించుకోగలిగితే, చెడును అసహించుకోగలిగితే, దేవుని నీవంటే దానికి చాలా హానర్ అంటాడు ఆయన దూతగణములతో. ఓ దినం వస్తుంది ఆ విషయం. సరే, అంశంలోకి వెళ్ళిపోదాం. కానీ ప్రభువు వచ్చే వరకు చెప్పండి. ఇప్పుడు ఏముంది ఇక్కడ? విందు. ఆ విందు ఏమిటి? ఆయన సొంత దేహం. అది పిండి, గోధుమ పిండి కాదు, అది ఎగ్జాక్ట్లీ యేసుక్రీస్తు శరీరం. అది మన జ్ఞానమునకు అగోచరం అది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ప్రభువు వచ్చే వరకు ఏం చేయాలంటే, మొదటికి ఇక్కడ రాయబడింది, ఆయన మరణమును ప్రచురించ. బల్ల తీసుకునే వాళ్ళందరూ ఫస్ట్ చేయాల్సింది మరణం. ఇలాంటివి 7 సంగతులు ఉన్నాయి. 7 చదివేద్దాం, సమయం లేదు కనుక. నా మొదటి వర్తమానం చదువుకుందాం. స్టార్ట్. వెళ్ళిపోదామా? వెళ్దామండి. నేను చెప్తాను, టకటే అందరూ చదవాలి. అన్నొక్కడే, సైమన్ అన్నొక్కడే చదివితే ఎట్లా? మనందరూ చదవచ్చు కదండి. మనమంతా ఈ మన తలలో లోకాన్ని తీసుకోకూడదు. హృదయ తల నిండా వాక్యమే నింపుకోవాలి. ఏందిరా నాయన ఇంత పిచ్చింది వాక్యం? క్రీస్తు యేసు వెర్రివారం కావాలా? అంత వాక్యం నింపుకుందాం. 7 విషయాలు చెప్పేస్తా, టకటా చదివేయండి. అందరు చదవాలి. స్టార్ట్. లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా 10. లూకా 10 అందరు చదువుకుందాం. లూకా 10 స్టార్ట్. తీశారా? అందరు చదవండి. వచ్చిన 35వ వచనం 35 స్టార్ట్. ఇంత లేటా? గుర్తుపెట్టుకొని, నేను మరలా వచ్చినప్పుడు ఒకటైంది. 2 చదవండి. లూకా సువార్త 19. లూకా 19. లూకా 19. లూకా 19. లూకా 19. పదమూడవ వచనం 13. లూకా 19:13 స్టార్ట్. సారీ. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి, నేను వచ్చే వరకు వ్యాపారం చేయడం వారితో. మళ్ళీ ఏమన్నాడు? గుర్తుపెట్టుకోండి. 3 చదువుకుందాం. 3 చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. 14వ అధ్యాయం. 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. మళ్ళీ ఏమొచ్చింది? మరలా వస్తాను. 3 అయినాయి. 4 యోహాను సువార్త 21వ అధ్యాయం 21. జాన్ గాస్పెల్ 21. అందరు చదువుకోండి. 22వ వచనం లేక 22. చాలు. యేసు నేను వచ్చే వరకు. మళ్ళీ ఏమన్నాడు? నేను మళ్ళా వస్తాను. నేను వచ్చే వరకు. అదే వాడు వస్తుంది. నేను వచ్చే వరకు, ప్రభు వచ్చే వరకు. నెక్స్ట్ 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. పౌలు కొరింథీలు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయం. 4వ అధ్యాయం. 4వ అధ్యాయం. 4వ అధ్యాయం. ఒక్క నిమిషం. ప్రభు వచ్చే వరకు. 5వ వచనం. కాబట్టి సమయం రాకమునుపు, అనగా ప్రభు వచ్చు వరకు. చాలు. మళ్ళొకసారి చదువుకుందాం. కాబట్టి ప్రభు వచ్చే వరకు దేనిని గురించి? అయ్యేం మాట తెలుసా ఇది? ప్రభు వచ్చేదాకా నువ్వు చేయకూడదు ఇది. నెక్స్ట్ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ప్రకటన 2వ అధ్యాయం 25వ వచనం. 25. ప్రకటన 2:25. ఎన్నైనాయండి ఇప్పటికి? ఇవి ఇప్పటికి 6 అయినాయి. 1 కొరింథీ 11 అధ్యాయంలో కలుపుకుంటే అర్థమైందండి? అర్థం కాలేదా మీకు? లూకా సువార్త 10లో ఒక భాగం, లూకా 19లో ఒక భాగం, యోహాను సువార్త 14లో ఒక భాగం, యోహాను సువార్త 21లో ఒక భాగం,
మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో ఒక భాగం, మొదటి కొరింథీ 4వ అధ్యాయంలో ఒక భాగం, ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయంలో మొత్తం ఎన్నని 7 మార్లు ఒకటే మాట రిపీట్ అవుతుంది. ఏంటి ఆ మాట? నేను వస్తాను, నేను మళ్ళా వస్తాను అనే మాట. ఇప్పుడు మనందరికీ ఎంత ధైర్యం చెప్తు, ఒకటే మాట 7 సార్లు చెప్తుండే ఆయన. ఈ బైబిల్కి ఆథర్ ఆయనే కదా. ఈ బైబిల్కి అంటే ఈ బైబిల్ కర్త ఎవరండి? ప్రభు ఎన్నిసార్లు చెప్తుండే మాట? కొత్త నిబంధనలో ఆయన సొంత మాటలుగా 7 సార్లు చెప్తున్నాడు. నేను మళ్ళా వస్తాను, వచ్చినప్పుడు లెక్క చూస్తాను. ఇప్పుడు మీకు జస్ట్ మనకు షార్ట్ టైంలో 7 చెప్పేసి ముగిస్తాను. మొదటిగా ఒక చిన్న కథ చెప్పాడు యేసుప్రభు. కథ కాదు కానీ రియల్ స్టోరీ, ఉపమానం అంటాడు దాన్ని ఇంక మాట్లాడుకోవద్దు. ఈ ఉపమానము చిన్న మీ అందరు తెలుసు. అందరు చెప్పండి, మంచి సమరయుని కథ చెప్పండి. అందరు తెలుసు. ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. దాంట్లో 4వ వ్యక్తి, వాడు విక్టిమ్, అంటే గాయపరచబడినవాడు. అతను ఎవరు? పలకండి. యెరూషలేము నుండి యెరికోకు వెలుచున్నాడు. చెప్పండి. యెరూషలేం అంటే దేవుని సమాధాన పట్టణం. జెరికో అంటే ద థీఫ్స్ డెన్ అని రాయబడింది. జెరికో అంటే ఏంది? దొంగల గుహ. మీరు కలిసి నెట్లో వెతకండి, అదే వస్తుంది. ఇస్ ఎ థీఫ్స్ డెన్. జెరూషలేం దేవుని సమాధాన పట్టణం నుండి ఆడికి పోతానటమ్మా. దొంగలకు పోతే ఎవరొచ్చి పడ్డారు? దొంగలు పడ్డారు. ఆ ఊరే దొంగల ఊరు. దొంగల ఊరు పోతే లోకమంతా దొంగల ఊరే. అది కేపీహెచ్బి కానీ, బిహెచ్ఎల్ కానీ, హైటెక్ సిటీ కానీ, ఇండియా కానీ, అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, త్రూఅవుట్ వరల్డ్ కంప్లీట్లీ జెరికో ఓన్లీ. ఎక్కడ చూసినా దొంగలే ఉన్నారు. ఆ దొంగల గురించి చెప్తే ఏం భయంకరమైన విషయాలు ఉన్నాయి. ఎవరు ఆ దొంగలు? ఈ విచిత్రమైన దొంగలు ఏంటంటే వాళ్ళు నాకు తెలియకడుతారండి. దొంగలు ఏమెత్తిపోతారన్నా త్వరగా చెప్పాలి. ఏమెత్తిపోతారన్నా? బంగారము, వెండి, ఇంకా విలువైన ల్యాప్టాప్స్, సెల్ ఫోన్లు, ఇంకా మనకు తెలిసివి. ఈ దొంగలే విచిత్రమైన దొంగలు. ఒంటి మీద బట్టలు మీరు చదువుకోండి కలిస్తే. ఏమెత్తిపోయారంట? ఎవరన్నా మిమ్మల్ని ఎవరైనా, మీ దగ్గర డబ్బులు లేవండి, దొంగలు పట్టారు, మీకు ధైర్యం ఏం లేదు సార్, చూసుకోండి సార్, సరే బట్టలు ఈ దొంగలు ఎత్తుకుపోయింది ఏంటంటే వాని బట్టలు దోచుకొని పోయారంట. బట్టలు దోచుకొని ఏం చేసి వదిలేశారు? దిగంబరంగా వదిలేసిపోయారు. ఆ దొంగ ఎవరంటే సైతాను. వాని దూతలు ఒక మానవుని ఆత్మకు రోజుకి 6000 దురాత్మలనే దొంగలను పెడతాడంట. నేను బైబిల్ చదవనీడు, కుటుంబ ప్రార్థన చేసుకునేడు, నువ్వు మోకాళ్ళ ప్రార్థన చేసుకునేడు, నిన్ను ఆరాధనకి సమయానికి రానీయడు, నువ్వు దేవుని భాగం దేవునికి నమ్మకంగా తేనీయడు, ఎవరితో సమాధానముగా ఉండనీయడు. ఇవన్నీ వెనక ఎవరున్నారు? దొంగలే. ఆ దొంగలే. సైతాన్ పేరేం పేరు? వాడు దొంగయు దోచుకునివాడు. ప్రభు చెప్పిన మాటది. వాడు ఎవరిని చూసి వాడు, మీరు బైబిల్లో 7 దిగంబరులంగా చేశాడు. ఆదాము వల్ల ఏం చేశాడు? నోవాను ఏం చేశాడు? దిగంబరిగా చేశాడు. లవోదికే చర్చిని ఏం చేశాడు? నువ్వు గుడ్డిదానివి, దిక్కుమాలిన దానివి, దౌర్భాగ్యరాలివి, ఇంకా దిక్కుమాలిన, దౌర్భాగ్య, దరిద్ర, దిక్కుమాలిన, ఆఖరికి ఏంటి? దిగంబరి. చర్చిని ఏం చేశాడంట? దిగంబరి. హిజ్కియా తండ్రి యూదా దేశాన్ని ఏం చేశాడంట? చదవండి, ఉందా లేదా మాట? 2వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయంలో ఉంటుందమ్మా, తర్వాత చూసుకోండి. ఆ యూదా దేశాన్ని చెప్పండి అమ్మా. నేషన్ని దిగంబరం చేస్తాడు వాడు. చర్చిని దిగంబరం చేస్తాడు వాడు. ఆది పితరులను దిగంబరం చేసిండు వాడు. స్కెవాను ఒక యాజకునికి కుమారులనంట. వారి మీద పడి వారు లోపరుచుకొని, వారి గాయపరిచి, వారి దిగంబరంగా చేసి తడిమేశాడంట. నువ్వు వానికి స్థలం ఇచ్చావో నీ మీద పడతాడు, నీ బట్టలు దోచుకుంటాడు, నిన్ను గాయపరుస్తాడు, నీ స్థానం నుంచి నేను పారిపోయేట్లు చేస్తాడు. వాడే దొంగ. ఇంకంతకంటే ఏం కావాలా?
దిగంబరత్వం అంటే అర్థం ఏంటంటే నీతి లేని. యోబు అంటాడు, సబ్జెక్ట్ డైవర్ట్ అవుతున్నా క్షమించండి. వస్త్రం ఏం చేస్తుందంటే మన దిగంబరత్వాన్ని కప్పుతుంది. ఈ వస్త్రమే నీతి. చెప్పండి. యోబు అన్నాడు, పలకండి, నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటుని గనుక అది నన్ను ధరించను. ఇప్పుడు మీరు బట్టలు వేసుకోమంటే సూపర్ వేసుకుంటారు, కొత్త బట్టలు వేసుకొని వస్తారు. చూడు, మంచి డ్రెస్ రేమండ్స్ వేస్తారు, ఇంకా డబ్బులు పెరిగే కొద్దీ బ్రాండ్ పెరుగుతుంది. ఈ బట్టలు వేసుకునే తెలుసు, కానీ నీతి వస్త్రము లేదంటే పరమాత్మని దృష్టిలో నీవు దిగంబరివే. నేను అంటాను, రక్షణ లేని వాళ్ళందరూ ఎవరు? వాడు ఎంత మొనార్క్ అయినా కానీ వాడు దేవుని దృష్టిలో ఈజ్ ఎ నేకెడ్. హిందీ में नंगा बोलते उसको, तमिल में निर्वाण. क्या बन जाते बनाते तुमको? నిర్వాణ बनाते. నువ్వు బయటికి బట్టలు వేసుకున్నావు, నీతి లేదు నీ దగ్గర. నువ్వు దేవుని దృష్టిలో, పరమాత్మ దృష్టిలో, పరలోకం దృష్టిలో యు ఆర్ నేకెడ్. ఇది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఆ లెక్కను తీసుకుంటే మీలో ఎంతమంది దిగంబరులు ఉన్నారో ఇక్కడ. మీ మీద ఎవడు దారి చూపించట్లే. ఇద్దరు చూశారు, ఒకడు వచ్చాడు చూశాడు వెళ్ళిపోయాడు, ఇంకోటి వచ్చాడు చూశాడు వాడు. ఇక్కడ ముగ్గురు, చివరిగా ఒకడు వచ్చాడు. అందు ఆ ముగ్గురి గురించి ఎందుకు టైం తక్కువ ఉంది నాకు, ముగ్గురు గురించి చెప్పేస్తా. అందరు చెప్పండి. లేవీయుడు, కొంచెం పలక నాకు, ఎందుకంటే నా టైం సేవింగ్ కోసం. లేవీయుడు, యాజకుడు, సమరయుడు. ఎంతమంది వచ్చారండి? ముగ్గురు. మళ్ళీ ఒకసారి చెప్పండి. యాజకుడు, సమరయుడు. లేవీయుడు, యాజకుడు, వీళ్ళ మీద చాలా ఉన్నాయి కానీ తలంపులు వద్దు, టైం లేదు. ముగ్గురులో 3 విషయాలు చెప్తా. అందరు చెప్పండి, గట్టి చెప్పండి. నాదే పలకండి. వాడు మొదటోడు లేవీయుడు. రెండో వాడు ఎవరంటే యాజకుడు. పలకండి. నీది నాదే. వీడెవడు? యాజకుడు. లేవీయుడు ఏంటి? నాది నాదే బ్యాచ్, ఒక బ్యాచ్ ఉంది. నాది నాదే. రెండో బ్యాచ్ ఏంటి? మూడో బ్యాచ్ నాది నీది. 3 చెప్పండి చూద్దాం. నాది నాదే, నీది నాదే. అబ్బా, మీకు పాట వచ్చేసింది. మళ్ళా చెప్పండి. మీరు ఏ బ్యాచ్ అండి? వాళ్ళ సోగ్గా చెప్తాను. మంది ఏ బ్యాచ్? నాది అంటే ఇప్పుడు వీడిని టేకప్ చేస్తే నా పైసలు ఖర్చు పెట్టాలా, నా గాడిద గుచ్చిపెట్టాలా, నా వానికి గాయాలు కడగల్లా, వానికి నూనె రాయాలా, వానికి ద్రాక్షారసం దాపాలా, వాడిని తీసుకొని పోవాలా, వాడిని అడ్మిట్ చేయాలా, వానికి ఉన్న పైసలు వాని కొరకు ఖర్చు చేయాలా. ఇదంతా కోసం నేను వెయిట్ చేస్తే దొంగలు వచ్చి నన్ను కొట్టుకుపోతారు. ఇదంతా మనకెందుకు రిస్క్? పదా. ఇది ఒక బ్యాచ్. వీళ్ళెవరంటే నాది నాదే. లోకము నశించిపోతున్నారు ఆత్మలు, మీకు పట్టింపు లేదు. మీరందరూ నాది నాదే బ్యాచ్. మీ బంధువులు నరకానికి పోతారు, మీ స్నేహితులు నరకానికి పోతారు, నీ స్టాఫ్ నరకానికి పోతారు, నీ కోలీగ్స్ నరకానికి పోతారు, నీ పక్కింటి వాళ్ళు నరకానికి పోతారు, నీ తల్లిదండ్రులు నరకానికి పోతారు. నీకేం చీమ కుట్టినట్టు లేదు. కొన్నిసార్లు భర్త నరకానికి పోతున్నాడు, నీ పిల్లలు నరకానికి పోతున్నారు, వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నావు లోకంలో తిరగండి రాని. ఇదంతా నాది నాదే బ్యాచ్. రెండో బ్యాచ్ ఏంటంటే నీది నాది. చెప్పండి. వీళ్ళు ఎవరంటే దొంగలు దోచుకొని పోగా ఇంకేమన్నా, ఇప్పుడు సునామీ, భూకంపము, బస్సు రవిలో పడుతుంది. ఒకసారి నేను రాయచోటి, కడప జిల్లాలో సేవ చేసేప్పుడు రాయచోటి పెద్ద లోయ వస్తుంది, మీకు తెలుసుకోలేదు. పీలేరు నుంచి కడప వచ్చి రాయచోటి, ఆ డౌన్లో బస్సు పడిపోయింది. బస్సులో పడిపోతే ఒక లేడీ నగలు వేసుకుని, బాగా ఫుల్ బస్సులు కదా, అన్ని రకాలు పోతారు. తల్లి చంకలో పిల్ల, ఆ పిల్ల బతుకుంది, తల్లి కొట్టుకుంటుంది కొర ప్రాణంతో. చుట్టుపక్కల వచ్చారు కానీ, వచ్చిన వాళ్ళు పోలీసులు ఇంకా రాలా, వచ్చారు కానీ ఆమె మెడలో సొత్తులు తీసుకుంటారు. బతికే ఉంది ఆమె, ఇంకా గాయమైంది, ఆమె అచేతనంగా పడుంది. అయ్యో అయ్యా అంటుంది. నగలు తీసుకోండి, నన్ను బతికిచ్చండి, నాకు నీళ్ళు ఇండయా అంటే నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేడు, ఎవరు లేరు, చచ్చిపోయింది ఆమె. అటు ఎన్నో సునామీలు, యాక్సిడెంట్లు, భూకంపాలు వెనక ఇలాంటి వాళ్ళు చాలామంది దాడి చేస్తారు. వీళ్ళు ఆత్మీయంగా ఉన్నది ఏమంటే, ఆత్మీయ విషయంలో మనం దీన్ని అర్థం చేసుకుంటే సంఘాలు ఎంత
ఎంత కష్టస్థితిలో ఉన్నా, సంఘాలు చెదిరిపోతున్నా, ఆత్మలు చల్లారిపోతున్నా ఏ పట్టింపు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆత్మీయమైన సిద్ధపాటు లేనివారు. అరే విలువైన ఒక్క దినము పోతే మళ్ళీ తిరిగి వెనక్కి ఒక్కరోజు రాదు. ఒక్క దినం యొక్క విలువ ఈ ఆత్మీయంగా ఆలోచిస్తే ఎన్ని విషయాలు చెప్తూ ఒక 1 డే వాల్యూ. బైబిల్లో 7 లెక్కలు ఉన్నాయి. ఎన్ని లెక్కలు ఇప్పుడు నేను చెప్పట్లేదు, సమయం లేదు. కాబట్టి ఈ రెండో విషయాలు ఎవరంటే బాధ్యతారహితులు. మూడో గుంపు ఎవరంటే సమ్మరయ్యులు. ఎవరు? ఇల్లు ఎవరు? నాది. ఓ చరణం పాడదామా? నావన్నీయును వెకదా అమరుడా వగుదేవా నీవన్నీయు నాకిచ్చితివే నీ కృపను బట్టి. చాలు. అంటే ఇక్కడ ఏంది? జాగ్రత్త రండి, అందరు గమనించండి. నావన్నీయు నీవంటే ఆయన అంటాడు. ఇప్పుడు ఇక్కడ రెండు ఉంటాయి. యేసుప్రభు గురించి ఒక మాట చెప్పాలంటే యోహాను సువార్త 17లో ఉంది మాట, నావన్నీయు నీవే. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నావన్నీ నీవే. ఇప్పుడు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? నీవన్నీ కూడా. అబ్బా, ఇప్పుడు యేసు, జాగ్రత్త అండి, యేసు ప్రభు అన్నీ మనకు కావాలా, మనవి మాత్రం ఆయనకు నో. ఆయనవి మాత్రం పరలోకం కావాలా, కిరీటాలు కావాలా, ఆ తెల్లని వస్త్రాలు కావాలా, నిత్య జీవం కావాలా, జీవజలం కావాలా, పరలోక ఆనందం కావాలా, గొర్రెపిల్ల పెండ్లి విందు కావాలా, ఆయనే కావాలా, అన్నీ బాగానే ఉన్నాయి. నీవి మాత్రం వేండ, బేడ. కన్నడలో బేడ అంటారు తెలుసా? లేదు. ఎవరైనా భిక్ష పడుకున్నాడు వస్తే పైసలు డబ్బులు అంటే బేడ బేడ అంటారు. బేడ అంటే ఏం లేపోని. మనం ఎట్లా ఉన్నామంటే నిజంగా చెప్పాలంటే అందుకే లోకం నశించిపోతా ఉంది, ఆత్మలు నశించిపోతున్నాయి. వారి గురించి మనకేమి పట్టింపు? ప్రభు అంటాడు ఎవరైనా సరే ఆ గాయపడిన వాని కోసం పూటబడి బాధ్యత తీసుకొని వాడిని చేరదీసి వాని దిగంబరత్వాన్ని కప్పి వాని గాయాలు కట్టి వానికి నూనె రాసి వాడికి ద్రాక్షరసం ఇచ్చి వానిగా అతని గాడిని ఎక్కించుకొని పుటుకుల వానికి తీసుకెళ్ళి 2 దేనారములు ఖర్చు చేసి ఇంకేమైనా ఖర్చు పెడితే నేను మరలా వచ్చినప్పుడు, ఇప్పుడు నువ్వు ఏదైతే చేస్తావో దాన్ని బట్టి ఆయన వచ్చినప్పుడు ఆయనకి మరలా ప్రతిగా చేస్తాడు. అర్థమైందో లేదా మీకు? ఆత్మీయ అందరు చెప్పండి యేసు ప్రభు. నేను ఇట్లా చెప్తా ఉంటా, ఏమనుకోకండి, నా ట్రెండ్ ఇది. చెప్పండి యేసు ప్రభు ఎవరికే కానీ 5 రూపాయలు అప్పు ఉండడు. ఇది నిజం. నువ్వు ప్రార్థన చేసినా, సేవ చేసినా, పరిచర్య చేసినా, సమర్పించుకున్నా, నువ్వు ఏది చేసినా ఇక మందు 100 రెట్లు పరమందు నిత్యజీవం అని ఆ మాట చెప్తుంది. రెండవ వచ్చు వరకు అక్కడ ఒక చిన్న మాట, మత్తయి లూకాసు వార్త 19:13. అందరు చెప్పండి. తన 10 మంది దాసులను పిలిచి 10 మీనాలనిచ్చి వ్యాపారము నేను వచ్చు వరకు చేయండి. నేను వచ్చే వరకు మీరు ఏం చేయండి? ఇప్పుడు జాగ్రత్త అండి, వ్యాపారం చేయమన్నాడు. వచ్చే వరకు ఏం చేయమన్నాడు? వ్యాపారం. జాగ్రత్త గుర్తుపెట్టు ఈ మాట ఒకటి. లూకా 19:13. సరే, ఇప్పుడు అక్కడ 10 అన్నమాట ఉంది. ఇది ఎంతమంది దాసులు? నేను కొన్ని చెప్తాను, 10 అనండి. 1 2 3 10. కన్యకలు ఎంతమంది? సరే, లేకుండా ఇట్లా చెప్పుకుంటారు, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆజ్ఞలు ఎన్ని? అదొక్కటి ఆన్సర్ చెప్పేస్తా. 10. ఆన్సర్ పేరు ఏందండి? 10. మీరు నేను ఏమడిగి నేను చెప్పాలా? 10. ఆజ్ఞలు ఎన్ని? ఇజ్రాయేల్ ఐగుప్తీయులకు ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి? రిబ్కాను పరీక్షించడానికి ఎలియాజరు ఎన్ని వంటలు తీసుకుపోయాడు? 10 అని 10 వంటలు అనండి అమ్మ, ఫుల్ మార్క్స్ పడతాయి. హాఫ్ మార్క్ 10 అంటే హాఫ్ మార్క్ వేస్తాడు. 10 వంటలు అంటే నేను ఆన్సర్ చెప్తున్నా కదా. ఎలియాజరు రిబ్కా కోసం ఎన్ని వంటలు తీసుకెళ్ళాడు? 10 వంటలు. ఇజ్రాయేలీలు అరణ్యంలో ఎన్నిసార్లు దేవుని శోధించినారు? 10 సార్లు శోధించిరి. నయోమి తన పెనిమిటి మోయాబులో చనిపోయిన తర్వాత కూడా ఎన్నేళ్ళు ఇంకా మోయాబులో ఉన్నింది? 10 సంవత్సరాలు. దానియేలును ఆ యొక్క అధికారి ఎన్ని రోజులు పరిశోధించాడు? 10 దినములు. దానియేలు బబులోనులో ఉన్న వారందరికంటే ఎన్నంతల శ్రేష్ఠుడు? దానియేలు 120.
పదంతల శ్రేష్ఠుడు. ఎంతమంది కుష్ఠరోగులు యేసుప్రభువుని ఎదుర్కొన్నారు? స్మరణ సంఘానికి ఎన్ని రోజులు శ్రమ వస్తుందన్నాడు? ఆ కన్య ఆ స్త్రీ దగ్గర ఎన్ని నాణ్యాలు ఉన్నాయి? అదే అన్నీ పాస్ అయ్యారు మీరు. ఇంకా చాలా ఉన్నాయి, ఇట్లాంటి 10 అని మీద దగ్గర మోర్ దెన్ 25 సంగతులు ఉన్నాయి, 25 ఉన్నాయి. మీరు ధ్యానించుకోవచ్చు. బైబిల్ ఎప్పుడు బైబిల్ చదువుకుంటూ ధ్యానించుకుంటుండండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ వస్తాడు. అతడు చేయనదంతయు సఫలమగను. అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు, వాడని చెట్టు, ఫలించే చెట్టు, సఫలమయ్యే చెట్టు ఎవరంటే ఎప్పుడు బైబిల్ చదువుకుంటున్నా, ధ్యానించుకుంటున్నా. ఊరికే చదివితే కాదు, ఎక్కడెక్కడ ఏముంది. ఇప్పుడు ఈ 10 మంది దాసులను పిలిచి అందరికీ సమానమైన డబ్బు ఇచ్చాడు. మీనా ఆనంది తలాంతులు చాలా ఉన్నాయి, తలాంతులు, మీనాలు, దేనారాలు ఇవన్నీ ఇచ్చాడు. సరే, ఇప్పుడు ఇచ్చి వెళ్ళాడు. ఇప్పుడు మనందరి దగ్గర ఎవరికి ఊరికే రక్షణ ఇడానా? రక్షణ ఇచ్చాడంటే నీకు మీనా ఇచ్చినట్లే. 10 అంటే మనందరి కంపేరింగ్, అది 10 సరే, మళ్ళీ దాన్ని చెప్పలేదు. ఇప్పుడు భక్సింగ్ గారి రక్షించింది ఈ వాక్యమే, అబ్రాహ్మణుని రక్షించింది ఈ వాక్యమే, అభిషేకమని రక్షించింది ఈ వాక్యమే, బిల్లీ గ్రామ్ రక్షించింది ఈ వాక్యం. మరి నిన్ను రక్షించింది కూడా. మరి ఫలించుట్లు ఇంత డిఫరెన్స్ ఏంది? అదే వ్యాపారం చేస్తాను, అదే పెట్టుబడి పెడతాను. మరి పంటలో నాకు 1 ఎకరం ఉంది, నీకు ఎకరం ఉంది, వానికి అందరికి ఎకరం ఇచ్చాడు అనుకో, పంట పండించుకోడు, వర్షం ఇస్తాడు, కాలువ ఇస్తాడు, పండించు, నీకు నారు కూడా ఇస్తాడు. పండించమంటే ఎవరెవరు ఏమనుకోవద్దండి, ఎవరెవరు ఎంత పంట తీస్తారో మీకే. ఒక మంచి రైతు ఉంటాడు, ఎకరానికి 40 మూట్లు తీస్తాడు, 10 పుట్లు తీస్తాడు. చైనా వాడితే 100 మూట్లు తీస్తాడంట, ఇండియా వాడితే 40. మరి ఇప్పుడు పంట ఇంత తేడా ఎందుకు వస్తుంది? భక్సింగ్ గారేమో 10 లక్షల మందిని తెచ్చాడు, బిల్లిగ్రామ్ గారేమో దగ్గర మోర్ దాన్ 10 crores పీపుల్ తెచ్చాడు ప్రభు దగ్గరికి. ఆయన పరిచర్లు అంట ఆయన మరణించడానికి ఆయన సంస్థ కింద 40,000 మంది పాస్టర్లే ఉన్నారంట. ఎంతమంది? హెబ్రోన్ అంతా కలిపితే నన్ను అడిగితే నేను తిప్పి కొడతాను, మొత్తం ఇండియా వేడు మొత్తం తీసుకుంటే 5,000 కూడా లేరు. 5,000 ఎక్కడున్నారు? 3,000 ఉంటారు, 4,000 ఉంటారు. వాళ్ళు ఫుల్ టైం వాళ్ళు మళ్ళీ ఉంటారు, మళ్ళీ పార్ట్ టైం వాళ్ళు ఉంటారు, రకరకాలు. 5,000 10,000 సచ్చాడకి. ఆయన ఆది 40,000 మంది రికగ్నైజ్డ్ పాస్టర్లు. మనదైనా ఎన్ని రెట్లు పెద్ద పరిచర్య ఒక్క మనిషి. నీకు ఆయన పేరు మీకు తెలుసు, ఏం పేరు? ఆయన జార్జ్ వర్వర్, లండన్లో ఉంటాడు. ఆయన ఒకప్పుడు సైకిల్ కొనుక్కోవడానికి 3 నెలలు ప్రార్థన చేశాడంట. ఆయనకు ఆఖరి చనిపోయడానికి 10 షిప్పులు, ఒక షిప్పులో 1000 మంది పనివారు. ఇండియా వైడ్, ఒక ఇండియాలో చెప్తున్నా, ఒక ఇండియా వైడ్ ద గుడ్ షెపర్డ్ స్కూల్స్ ఉన్నాయి. మీరు వెళ్తే మీరు ఎక్కడికైనా ఇండియా వైడ్ ప్రతి స్టేట్లో గుడ్ షెపర్డ్ స్కూల్స్ ఉంటాయి. ఆ స్కూల్స్ వెనుక జార్జ్ వర్వర్. ఇండియాలో మోర్ దాన్ 500 స్కూల్స్ ఉన్నాయి వాళ్ళకి. ఆ స్కూల్స్ డబ్బంతా సువార్తకే వాడతారు, వాళ్ళు దేనికి వాడరు. ఒక్క మనిషి 10 షిప్పులు, ఇండియాలోనే 500 స్కూళ్ళు, ఇంకా ప్రపంచం అంతా ఎంతో తెలీదు. నువ్వు అనుకుంటే నువ్వు పరిశుద్ధత కోసమైన ఆశ కలిగిండి ఈ వాక్యం చదువుకుంటూ పాపము చేయకుండా ఉండగలిగితే నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. బైబిల్లో 3 వ్యక్తులను చెప్తా, పలకండి అందరు. ఒకటే మాట చాలా బాగుంటుంది, చెప్పండి. ఓవర్ నైట్ పలకట్లో మీరు, నేను త్వరగా ముగిస్తే లేకుంటే చెప్పండి. ఓవర్ నైట్ జోసెఫ్ బికేమ్ ఏ ప్రైమ్ మినిస్టర్. డానియల్ ఓవర్ నైట్ he became a prime minister. Overnight Esther became a queen of the world. ముందు రోజు రాత్రి వరకు వాళ్ళకి ఏం తెలియదు. దానియేలుకి తెలియదు, యోసేఫ్కి తెలియదు, ఎస్తేర్కి తెలియదు. నీ దేవుడు ఏం చేస్తున్నాడంటే నువ్వు ఆయనకి ఎంత మెజర్మెంట్తో ఆయనకు స్థానం ఇస్తున్నావు ఒక్కడు చూస్తున్నాడు. నువ్వు ఆయనకు భయపడు. అమ్మో దేవుడు చూస్తున్నాడన్న భయము, యెహోవా భయము వారికి ఐశ్వర్యం. చెప్పండి అందరూ ఒక మాట చెప్పండి. నువ్వెంత భయపడతావో అంత హెచ్చింపులోకి వస్తావు. నువ్వెంత దేవునికి భయపడవో అంత కిందికి పోతావు. అంతే, ఇంకేం లేదు అక్కడ. నువ్వు భయపడట్లేదు, అక్కడితో నీ యొక్క స్పిరిచువల్ ఎబిలిటీ తగ్గిపోతుంది. నువ్వు భయపడు,
భయపడ్డము మొదలుపెట్టు, నిన్ను ఆశీర్వదించడము మొదలు పెడతాడు. సరే, ఇప్పుడు 10 మంది దాసులను పిలిచి వ్యాపారం చేయమని చెప్పాడు. ఎవరెవరు ఎంతెంత వ్యాపారము చేస్తున్నారో ఆండవరేరుక, పెరుమాళ్ళకు ఆయనకే తెలుసు. నువ్వెంత పని చేస్తున్నావు ఒకసారి ఆలోచించుకో. నువ్వెంత పని చేస్తున్నావు నువ్వు ఆలోచించుకొని నువ్వు ఈ రోజు నుంచైనా ముందు భయపడడం నేర్చుకో. ఆత్మీయమైన సంగతులకు మొదటి స్థానం ఇవ్వడము నేర్చుకో. దేవునికి ఆయన టెర్రర్ అనే సంగతి గుర్తుపెట్టుకో. ఒక్క మనిషి నెహెమ్యా యెరూషలేము అంతా తిరిగి మళ్ళీ రీబిల్డ్ 53 రోజుల్లో. నీకెందుకు సాధ్యం కాదు? నువ్వు ఈ రోజు నుంచి భయపడు. నేను వచ్చినప్పుడు నీకు మరలా నీకు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు మాట 10 పట్టణముల మీద నీకు నియమిస్తా. అది ఎన్ని పట్టణాలంట? 10 పట్టణములు, 10 cities. ఇది 20 cities. ప్రపంచంలో 10 cities కనపడలే నాకు ఎక్కడ. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీస్. ఇది 20 cities, 10 cities ఇంకా మనం చూడలే. అది ఎలా ఉంటుందో ఆత్మీయ అనుభవం. 2 అయినాయి. 3వ వచ్చే వరకు ఏమిటది? నేను మరలా వచ్చి మిమ్మను తీసుకొని వెళ్తాను. ఆయన అంటున్నాడు, ఈ హిమ్సెల్ఫ్ కమింగ్. ఆయన ఇప్పుడు ఓసారి ఏమైందంటే క్రికెట్ మ్యాచ్లో కపిల్ దేవ్ గెలిచాడంట. చెప్పండి సరే, ఎబ్రోన్లో విన్నది. కపిల్ దేవ్ వరల్డ్ కప్ కొట్టాడు లేదండి. వరల్డ్ కప్ కొప్పి ఆయన వస్తూ ఉంటేనంట, అప్పుడు ఇందిరాగాంధీ బతుకుందంట. ఎయిర్పోర్ట్కి క్యాబినెట్ ఇందిరాగాంధీ వచ్చిందంటే చెప్పండి, టోటల్ క్యాబినెట్ ఎయిర్పోర్ట్కి వచ్చింది, ఢిల్లీ ఎయిర్పోర్ట్కి. కపిల్ దేవ్ వస్తా ఉంటే ఇందిరాగాంధీ అంతసేపు కూర్చున్నామే లేచి నిలబడిందంట. సింపుల్గా, ఆమె చాలా సింపుల్గా, ఎంత ఉంటుంది, 5.2 ఉంటుంది ఆమె హైట్, పెద్ద హైట్ ఏమి ఉండదు ఆమె. ఆ హైట్ లేచి నిలబడి సింపుల్గా నిలబడిందంట. కపిల్ దేవ్ వస్తా అంటే దగ్గరికి వచ్చి చెయ్యి ఇచ్చి ఆయనను సత్కరించి ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి క్రికెట్లో కప్పు కొడితే ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. నువ్వు దేవుని కొరకు యథార్థంగా జీవిస్తే దూతగణములందరూ ఒక్కసారిగా నేను నిత్యత్వంలో ప్రవేశించేప్పుడు నీ యొక్క ప్రవేశం ఎంతుంటుందో ఊహించలేం. ఆయన నిన్ను మామూలుగా నీ ఘనత ఇవ్వడు. నీకున్న చిన్న సామర్థ్యంలో ఇంత పని చేశావా నా కొరకు? ఒకసారి నేను చెప్తా, 1 2 3 అంటాను, మీరు ఇట్లా చెయ్యి, ఇట్లా సెల్యూట్ కొట్టి హానర్ అనలా. ఏమన్నా అనండి, అక్కడ ఆ దినం నా ఆనర్ అంటారు. నేను 1 2 3 అంటాను, ఇట్లా చెయ్యి సెల్యూట్ కొట్టాలా, హానర్ అన్న. 1 2 3 హానర్. ఈరోజు మీకు కొద్ది మంది ఆనర్, మీరు 90% ఆనర్ చెప్పలే, ఊరికే సెల్యూట్ కొట్టారు కొందరు, అది కూడా చేయలే కొందరు. మీ కొద్ది మంది ఆనర్ అంటేనే ఇంత బ్యూటిఫుల్గా ఉంది. ఆ దినమున హెవెన్ లేస్తుంది నీకోసం. లేదు, ఎందుకంటే ఆయనే లేచాడంటే చెప్పండి, హెవెన్ లేస్తుంది. నీ చిన్న సామర్థ్యంతో నువ్వు నా కొరకే పని చేసావు కదా. యు ఆర్ వర్కింగ్ ఫర్ మీ, నా కొరకు నువ్వు పని చేసావు కదా. ఐ నెవర్ ఫర్గెట్ అంటాడు. చిన్న బైబిల్ ఏం చెప్పండి, గిన్నెడు చన్నీళ్ళు పలకరేంటండి, గిన్నెడు చన్నీళ్ళు వాడు ప్రతిఫలము పొందక మారడు. గిన్నెడు చన్నీళ్ళు. ఎవరైనా వచ్చారు అన్న కూర్చోండి అని చెప్పి ఒక గిన్నెడు నీళ్ళు ఇచ్చావంటే రాసిపెట్టు, నా బిడ్డకి నాకు నువ్వు నీళ్ళు ఇచ్చావు కదా, నా నామమును బట్టి నువ్వు ఇచ్చావు. ఐ కెనాట్ ఫర్గెట్. నువ్వు మర్చిపోతావు, ఆయన మనం అన్నీ మర్చిపోవాలా, ఆయన అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. నువ్వేం చేసినా ఏం చేయాలి, నువ్వు అన్నీ మర్చిపోవాలా, ఆయన మాత్రం 3 ఆయన వచ్చి నేను తీసుకెళ్తాడు. దాంట్లో చాలా బ్యూటీ ఉంది కానీ ఇప్పుడు టైం లేదు. 3 4వది మనకు జడ్డ బుద్ధి ఉంటుంది. మన బుద్ధి ఏం బుద్ధి అంటే ఈగో బుద్ధి. ఏం బుద్ధి అండి? పలకరేంటండి, ఈగో లేని వాళ్ళు చెయ్యి ఎత్తండి, నాకు ఈగో లేదనేటోళ్ళు అందరి దగ్గర లారీలకు ఉంది. ఏమి లారీలకే అక్కోలకు ఈగో ఉంటుంది. అత్త అంటే పడదు, ఆడబిడ్డ అంటే పడదు, తోడుకోళ్ళు అంటే పడదు, ఆడపడుచు అంటే పడదు, అంతే కదమ్మా. అక్కడ మీ ఈగోలు బయటకు వస్తాయి. మీ ఆయన నిన్ను కంటే మీ వాళ్ళకంటే వాళ్ళని ప్రేమించారంటే నీ ఈగో బయటకు వస్తుంది. వీళ్ళకి పాప ప్రాబ్లం ఉంది, డిఎన్ఏ ప్రాబ్లం. అది ఏం ప్రాబ్లం? అక్కడి నుంచి వచ్చింది ఆ డిఎన్ఏ. మీరు మీ అత్త దగ్గర జాగ్రత్త, పరలోకం నుంచి సీసీ కెమెరా నీ మీదే ఉంటుంది.
ఈమె అత్తని ఎలా చూస్తుంది, ఆడబిడ్డని ఎలా చూస్తుంది, తోడుకోళ్ళని ఎలా చూస్తుంది, యారాలను ఎలా చూస్తుంది, ఆడపడుచుని ఎలా చూస్తుంది, వదినమ్మని ఎలా చూస్తుంది, మీ తల్లిగారు ఇంటి వారిలో ఎట్లా చూస్తావు, అక్కడ రికార్డ్ అయిపోతుంది. ఇప్పుడు పేతురు గారికి పెద్ద యుగో. యేసుప్రభుకి యోహాన్ ఎవరంటే సొంత వాళ్ళ అమ్మ. యేసుప్రభు అమ్మ పేరు ఏం పేరండి? మరియమ్మ. ఫుల్ మార్క్స్ వస్తాయి మనకి ఇక్కడ. మరియమ్మ ఒక చెల్లెలు ఉంది, ఆమె పేరు ఏం పేరండి? ఒక్క మార్క్ కూడా పడట్లే. సలోమి. ఏం పేరు ఆమె పేరు? సలోమి భర్త పేరు జబదయి. జబదయి కుమారుడు యోహాన్. యేసుప్రభుకి 30 ఏండ్లు, యోహానుకు 18 ఏండ్లంట సేవకు వచ్చినప్పుడు. యేసుప్రభు యోహాను పిలిచినప్పుడు యోహాను వయసు 18 years, యేసుప్రభు వయసు 30. యేసుప్రభు కన్నా 12 ఏండ్లు చిన్నోడు. అయితే సొంత చిన్నప్పటి నుంచి యోహానికి తెలియదు ఈయన దేవుని కుమారుడని, ఆయనే దేవుడని. అర్థమైందా మీకు? కజిన్స్ అనండి. చిన్నమ్మ పెద్దమ్మ కొడుకులకి ఎంత ఎంత క్లోజ్ ఉంటారండి. ఎంత కొన్నిసార్లు పేరు పెట్టి పిలుచుకుంటారు, ఒరే అని పిలుచుకుంటారు, స్నేహంగా పిలుచుకుంటారు, మర్యాదగా పిలుచుకుంటారు. ఇప్పుడు యేసుప్రభుకి చాలా జిక్రి ఎవరు? యోహాను. కాబట్టి ఆ రిలేషన్ ఉంటుందన్నమాట. ఎప్పుడు యేసుప్రభు దగ్గర పోయేవాడట, రొమ్మున ఆనుకునేవాడు. ఆయనకి 5 సార్లు ఒక మాట ఉంది, యేసు రొమ్మున ఆనుకున్నవాడు, యేసు ప్రేమించిన శిష్యుడు. ఇది ఇప్పుడు అద్భుతమైన మాటలు. ఇప్పుడు ఈ 2 క్యారెక్టర్స్ అని దగ్గరకు వస్తున్నాడు. యేసుప్రభు చనిపోయాడు, సమాధి చేసి తిరిగి లేచాడు. తిరిగి లేచి చివరిసారిగా అంటే ఆ 11 తిరిగి లేచిన తర్వాత 11 పర్యాయములు యేసుప్రభు శిష్యులు కనపడతాడు. దాంట్లో ఇది ఒక భాగం. అప్పుడు యేసుప్రభు, పేతురు, యోహాను కలిసి వెళ్తాం. కింద వెనకల 11 మంది అంటే వాళ్ళు మొత్తం టోటల్ 11 మెంబర్స్ ఫాలో చేస్తుంటే పేతురుకు డౌట్ వచ్చింది. ఇంత క్లోజ్గా ఉన్నావు కదా ఎవరికి? యోహాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే యోహాను విషయం చెప్పకముందు ప్రభు పేతురు విషయం చెప్పాడు. చెప్పండి. ఇప్పుడు నా భవిష్యత్తు నీకు చెప్పాడు అనుకో, నీకు డౌట్ వస్తుంది, వీని భవిష్యత్తు ఏంది ప్రభు అని. అంటే ఉంటుందా లేదండి? పేతురు భవిష్యత్తు చెప్పాడు. నీకు ఒక దినం వస్తుంది, నేను చేతులు కాళ్ళు కట్టేసి నీకు ఇష్టం లేని చోటికి తీసుకెళ్తాను. అప్పుడు అర్థమైంది మనకు షార్ట్ కానీ అది ఫుల్ అర్థమైంది పేతురికి. అయితే పేతురికి డౌట్ వచ్చింది, మరి వీని కథ ఏంది? ఎవని కథ? ఇంక చిన్నప్పటి నుంచి చిన్న కజిన్, ఇంకంతా మొత్తం ఎన్నో అన్నీ చెప్పదు స్టోరీ. అంటేనే అప్పుడు ప్రభు అన్నాడు, పలకండి, నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టం, దానితో నీకేమి? ఇక్కడ అంటే ప్రభు గద్దింపు ఉంది దీంట్లో. అంటే మనకున్న జబ్బు ఏంటంటే వాని కథ ఏంది, వీని కథ ఏంది, వాడేంది, వీడేంది. మనకు అంత ఏంటంటే మన గురించి మనకు చింత లేదు. చెప్పండి, మన గురించి మనకు అస్సలు ఎప్పుడోని గురించి ఆలోచిస్తాం. నీ బతుకు చూసుకో ఫస్ట్. నువ్వు పోతావో, ఎత్తబడతావో, పైకి ఎత్తబడతావో. ఓసారి ఎప్పుడోలో వాక్యం విన్నానండి, గుండె పగిలిపోయింది నాకు. చాలామంది నరకానికి ఒక వచనం పట్టుకొని పోతారంట క్రైస్తవులు. ఏంటో వచనం అంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులనుగా చేయను. ఆ వాక్యం పట్టుకొనే నరకానికి పోతారంట. నరకములో కూడా ఆ వాక్యం చెప్తారంట. అరే, 1 నాకు నోటుకు వచ్చు కదా, నేను ఎన్నిసార్లు యేసుప్రభు రక్తాన్ని క్లెయిమ్ చేయాలా, మరెందుకు ఇక్కడికి వచ్చాను? ప్రియుడా, ఆ వాక్యం నీకు పనిచేయట్లేదేమో. సాచురేషన్ అయిపోయినావు. మెడిసిన్స్ వాడి ఏమవుతుంది? అప్పుడు పాపం చేస్తావు, ఒప్పుకుంటావు, పాపం చేస్తావు, ఒప్పుకుంటావు, పాపం చేస్తావు, ఇదే వ్యాపారం నీది. నీకు పరిశుద్ధాత్మ ఎప్పుడు గద్దించాలా? నీకెప్పుడు ఆ వాక్యము పనిచేయాలా? నీకు కామన్ అవ్వడు. నువ్వెంత లీనియన్స్గా తీసుకుంటున్నావో. జాన్ 1:7 ఒక దినం నా వాక్యం నీకేం కాదు? చెప్పండి, ఇది నిజం. హెబ్రోన్లో దైవజనుడు చెప్పిన మాట ఇది. అప్పటి నుంచి ఆ వాక్యం అంటే భయం నాకు. వాక్యం చూస్తే భయం అవుతుంది. ఎందుకంటే నరకంలో ఆ వాక్యం అందరికీ నోట్ ఉంటుందంటగా నరకంలో ఉన్నారంట. నువ్వు ఎన్నిసార్లు ఆ వాక్యాన్ని ఇష్టానుసారం ఏమన్నా మున్సిపల్ ట్యాప్ అది? జాన్ 1:7 ఇష్టానుసారంగా జీవిస్తాం, మళ్ళా రక్తాన్ని మాట దేవునికి లోబడం ఇష్టానుసారంగా. యవ్వనస్తులు అయితే చెప్పలేము అసలుకి. ఇష్టం, మీ మనసు ఎట్లా తోస్తే అట్లా నడుచుకుంటారు, ఎట్లా తోస్తే అట్లా ప్రవర్తిస్తారు, ఎట్లా తోస్తే అట్లా తల్లిదండ్రులు బిహేవ్ చేస్తారు. జాన్ 1:7 ఒక దినమున నీకు పని చేయనంత హాట్ అయిపోతుంది నీ హృదయము. ఇది నిజం.
ఇన్నాళ్ళు విశ్వాసుల దగ్గర జీవము కనిపించట్లే. ఎందుకంటే ఆ వాక్యాన్ని మీరు యూజ్లెస్గా జస్ట్ ఒక వర్డ్ అదంతే, మీకు అది రక్తము అన్న విషయం మీకు అర్థము కావట్లేదు. 4 5వది ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని పరిచయం. మరణం అంటే 2 విషయాలు ఉండే. సువార్త చెప్పేది ఒక మరణం, అది కూడా యేసు ప్రభు శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ప్రభునందు విశ్వాసం ఉంచండి మీ పాపములు క్షమించబడతాయి. ఇది ఒక దిస్ అ ప్రొక్లెయిమ్ ఆఫ్ ద గాస్పెల్. అది ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే ఆ మరణాన్ని మనం అప్లై చేసుకోవాలంట. అందరు చెప్పండి, ఆ మరణాన్ని ప్లీజ్ చెప్పరా, ఆ మరణాన్ని ఏం చేయాలా? అప్లై. ఒక చిన్న కథ చెప్పేసి ముగిస్తా, ఎందుకంటే మిగతా అంతా చెప్పేంత టైం లేదు నాకు. జస్ట్ స్టోరీ చెప్పేసి వదిలేస్తాను, చిన్న స్టోరీ. యూత్ మీటింగ్లో కంటిన్యూ చేస్తే మెసేజ్ ఉంటారు లేదా మీరు, త్వరగా ముగిచ్చేస్తాను, 2 minutes. ప్రపంచ పటంలో ఒక దేశం ఉంది, దాని పేరు ఈక్వెడార్. అందరు చెప్పండి, ఈక్వెడార్. అది 1940 దినాల్లో ఇప్పుడున్నంత డెవలప్మెంట్ లేదు. అక్కడ ఔకా అనే జాతి ఉండేవాళ్ళు. ఏం జాతి? ఔకా. రియల్ స్టోరీది. అక్కడ మనుషులు ఆడవాళ్ళకి మగవాళ్ళ మాంసం అంటే ఇష్టము, మగవాళ్ళకి ఆడవాళ్ళ మాంసం అంటే ఇష్టం, చిన్నపిల్లల మాంసం అంటే మరీ ఇష్టం. అలాంటి దేశం అది, అలాంటి ఊరది. అక్కడ ఒక నది ఉంటుంది, ఆ నది అవతల వీళ్ళు ఉండేవాళ్ళు. మామూలు ఒక మాదిరి మంచి వాళ్ళు ఉండే అడవి జాతి వాళ్ళు యూత్తులు ఉంటారంట. ఇంకా చాలా హారిబుల్ జాతి ఔకా. ఆ జాతి జనాభా ఏంటంటే హార్డ్లీ 3000. ఎంత? 3000. వాళ్ళు ఎంత క్రూరులు అంటే రాత్రి భార్యాభర్తలు కలిసి జీవిస్తారంట. పొద్దున కాల భార్య చంపేస్తుందంట. చంపేసి ఆ భర్తను వండుకొని తినాలంట పిల్లలతో. అటువంటి భయంకరమైన జాతి ప్రజల దగ్గరికి సువార్తకు 5 మంది వ్యక్తులు వెళ్ళారు. జిమ్ ఎలియట్, అందరు చెప్పండి, ఎడ్ హోయర్, నోవా, తర్వాత రిచర్డ్, తర్వాత 5 మంది ఫ్రెండ్స్, నెల్సన్, 5 మంది, ఇట్లా ఉంటాయి పేర్లు. 5 మంది కలిసి ఆ ఊరికి సువార్తకు పోతారు. పోతే 5 మందిని ఆ జాతి ప్రజలు, ఇది 1 hour సబ్జెక్ట్, నేను షార్ట్లో చెప్పేస్తున్నా. 5 మందిని కలిసి వాళ్ళు చాలా పెద్ద ఆపరేషన్, ఇది సువార్త వాళ్ళు మార్చాలని చాలా పెద్ద ఒక ఫ్లైట్ కొనుక్కొని చాలా తిప్పలు పడతారు. వాళ్ళను ప్రేమిస్తారు ఎన్ని రకాలుగా, నమ్ముతారు. వీళ్ళు మారినారులే అని ఫ్లైట్ ల్యాండ్ చేసి ఆడ దిగుతూనే వాళ్ళు ఎదురుగా వచ్చి వీళ్ళు ఇచ్చే బహుమానాలు తీసుకుంటారు. వెనక నుంచి వచ్చేసి ఆడవాళ్ళు, లేడీసే వచ్చి వాళ్ళ దగ్గర వెదురు బొంగలు షార్ప్ లాగా చేసి పొడిచి చంపేస్తారు. ఇంకా వాళ్ళు నెక్స్ట్ వండుకొని తినాల. చెప్పండి ఏంటి? 5 మందిని వండుకొని తినాల. అప్పుడు వర్షం వస్తుంది. వర్షం వస్తే ఏంది వర్షం వస్తుందని చెప్పేసి వాళ్ళు తీసుకొని పోయేటప్పుడు ఒక పెద్ద వెలుగు కనిపిస్తుంది వాళ్ళకి. రియల్గా జరిగింది ఇది. ఒక వెలుగు కనిపిస్తానే వాళ్ళ దేశంలో వాళ్ళ దేవతను వాళ్ళు నెగుబు అంటారు అనమాట. ఆ నెగుబు అని వాళ్ళందరూ బొర్రలో పడేసి ఈ శవాలను అక్కడ నదిలో పడేసిపోతారు. అవి కొట్టుకొని పోతాయి. ఇది జరిగిన తర్వాత ఈ వార్త వాళ్ళ భార్య తెలుసు. 5 మందికి పెళ్ళిళ్ళు ఏంటి, వాళ్ళ 2 స్త్రీలు ప్రెగ్నెంట్, 6th month ప్రెగ్నెంట్, ఒక 5th month ప్రెగ్నెంట్, కొందరు చంటిబిడ్డ తల్లు, ఒకరు పాలు ఇస్తాండ్రు, అందరూ 30 years లోపలే. ఈ 5 మంది లేడీస్ కలిసి పిల్లల్ని తీసుకొని ఎక్కడైతే తమ భర్తలు చనిపోయారో అక్కడికే సువార్తకు పోతారు. వెళ్ళేటప్పుడు ఆ షిప్పులు నడిపించాడు అని అంటాడు, వేర్ ఆర్ యూ గోయింగ్, ఎక్కడికి పోతున్నారంటే వాళ్ళు అంటారు ఈక్వెడార్కి పోతున్నామంటారు. అంటే వై యూ డజంట్ నో రీసెంట్లీ 5 members కేమ్, దే ఆర్ కిల్డ్. 5 మంది వచ్చారు, వాళ్ళని చంపేసి అంటే దేర్ ఆర్ అవర్ హస్బెండ్స్ అన్నారు. ఒక్కసారి షాక్ అవుతాడు. షిప్పులు నడిపేటప్పుడు చేతులు వణుకుతాయి, చేతులు వణికి వై యు ఆర్ గోయింగ్ దేర్ అంటాడు. అంటే వీఆర్ ప్రీచింగ్ ద గాస్పెల్ అంటాడు. వై యు గో US, యు ఆర్ వెరీ సిటిజన్స్ ఆఫ్ ద US, వై యు ఆర్ కేమ్ దిస్ లాంగ్ జర్నీ, డోంట్ గో, వెళ్ళకండి, వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు. అంటే వాళ్ళు అంటారు మేము ఎప్పుడో చనిపోయినాం అంటారు. ఏమంటారు? వాళ్ళు మా దేహాన్ని చంపుతారు కానీ మా ఆత్మను వాళ్ళు చంపలేరు. వాళ్ళు మమ్మల్ని మేము ఎప్పుడో చనిపోయినాం ప్రభు కోసమే, ఈ దేహం ఆయనది, మేము వెళ్తామని. మేము ఇప్పుడు పోకపోతే భవిష్యత్తులో ఆ 3000 మంది ఏమైపోతారు, వాళ్ళని వాళ్ళే చంపుకొని ఆ జాతే ఉండదు, మేము వెళ్ళాల్సిందే అంటారు అని ఆ షిప్ దాటి అక్కడికి వెళ్ళి షిప్ దిగుతారు. దిగి ఆయన భయపడుకుంటూ వెళ్ళిపోతారు, ఇంకా ఆగకుండా చంపేస్తారు వాళ్ళు. ఆయన షిప్ వెనక్కి తీసుకొని వెళ్ళిపోతారు. ఈ 5 మంది లగేజీలు తీసుకొని చిన్నగా నడుచుకుంటూ వస్తారు. అయితే వాళ్ళకు ఒక నియమం ఉందంట. ఏంటో నియమం అంటే ప్రెగ్నెంట్ ఆడవాళ్ళని చంపరు. చెప్పండి, అదొక్క నియమం వాళ్ళకు ఆ జాతికి ఉందంట. వాళ్ళు వచ్చి చూసి చంపబోతుంటే వాళ్ళు ఒక లేడ్ అంటుంది, దెర్ ఆర్ ప్రెగ్నెంట్స్ అంటుంది.
అంటేనే ఒక్కసారిగా చంపడానికి వచ్చిన మగవాళ్ళు ఆపేస్తారు. మగవాళ్ళంటే ఆడవాళ్ళకి ఇష్టము, ఆడవాళ్ళంటే మగవాళ్ళకి ఇష్టం. మగవాళ్ళు చంపకపోతే ఆడవాళ్ళు ఆపేసేసి వాళ్ళని తీసుకొని వీళ్ళు డెలివరీ అయినాక చంపుకొని తిందామంటారు. వాళ్ళని చేర్చుకున్న తర్వాత వాళ్ళు రాశారు ఆ బుక్లో, 5 మంది కూర్చొని వాళ్ళ పిల్లల్ని పెట్టుకొని ప్రెగ్నెంట్ వాళ్ళు ఒక పాట పాడతారండి. ఆ జాతి భాష నేర్చుకుంటారు వాళ్ళు. దేర్ ఆర్ లర్న్ దట్ ఔకాల్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్లో ఒక పాట పాడతారు. ఆ పాట పాడుతుంటే వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఆ బయోగ్రఫీలో వాళ్ళు ఒక మాట రాశారు. అందరు చెప్పండి, అవర్ ఫస్ట్ వర్షిప్ ద నేకెడ్ చర్చ్. అంటే అర్థం ఏంటంటే ఆడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కంప్లీట్ ఎవరికి బట్టలు లేవంట. దిగంబర సంఘముతో మొదటి ఆదివారం జరిగిందంట. చెప్పండి, ఏం సంఘం అది? రియల్గా అందరు అందరు బట్టలు లేకుండా వచ్చి కూర్చొని వాళ్ళ పాట వింటారు. వాళ్ళ భాష కదా. ఆ తర్వాత వీళ్ళు డెలివరీ అయ్యేలోపే పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరిని ఒక వ్యక్తిని ఫస్ట్ దర్శిస్తాడు. ఆయన కొంచెం రోజు వచ్చి కూర్చుంటాడు. ఆయన వాళ్ళు పాడుతూ ఉంటే ఆ మాటలు వీళ్ళు ఈ 1-2 monthsలో వీళ్ళు భాష నేర్చుకొని వాళ్ళకి సువార్త చెప్పుకుంటూ ఒక్కొక్కరిని మారుస్తారు. తర్వాత ఎవరైతే తన భర్తను చంపారో వాళ్ళు రక్షించబడి ఈ డెలివరీ అయిన తర్వాత ఆ పిల్లలు పెద్దగా వాళ్ళతోనే బ్యాప్టిజం ఇప్పిస్తారు. ఇది జరిగింది. మీరు కలిసి యూ కెన్ సెర్చ్ ద యూట్యూబ్ ఆర్ నెట్ గూగుల్ ద జిమ్ ఎలియట్ బయోగ్రఫీ అని కొట్టండి, మీకు ఇప్పుడే వస్తుంది. మోర్ దెన్ 1.5 hour స్టోరీ అది. ఇది జరిగింది. చెప్పండి, యాక్షన్ చేయండి. ఇది ఇట్స్ ఎ ట్రూ స్టోరీ. ఇట్స్ ఎ ట్రూ స్టోరీ. బక్సింగ్ గారు 1954లో ఎక్కడైతే ఎలియట్ని చంపారో అక్కడికి బక్సింగ్ గారు వెళ్ళి పరిచయం చేసి వచ్చాడు. రీసెంట్ 2004లో ఆ ఎలియట్ వైఫ్ రీసెంట్లీ ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఆమె కొడుకు ఇంకా ఆ డెలివరీ అయిన తర్వాత ఆ కుమారులు ప్రజెంట్ ఇప్పుడు దేర్ ఆర్ మేబీ 60 అబోవ్ ఏజ్లో ఆ ఈక్వెడార్లో సేవ చేస్తున్నారు. ఆ 3,000 జాతి ఇప్పుడు మోర్ దాన్ 12,000 జాతి అయిందంట. వాళ్ళు ఒక మాట రాశారు, మా తల్లులు కనుక ఇక్కడ రాకుండాంటే ఈ పాటికి జాతి భూమి మీద ఉండేది కాదు. ప్రభు మరణమును మీరు బోధలో కంటే మీ యాటిట్యూడ్లో చూపించాలి. నేను పొద్దున్న చెప్పాను, ఆ దేవదూతల ఆరాధన కంటే వాళ్ళ యాటిట్యూడ్ ముఖ్యం. వాళ్ళ 20 పెద్దల యొక్క ఆరాధన కంటే వాళ్ళ కిరీటములు పడవేసే యాటిట్యూడ్ ముఖ్యం. అర్థం చేసుకోండి, కళ్ళు మూసుకోండి.